నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న ఉమర్ ఖలీద్ కు కోర్టులో భారీ ఊరట లభించింది. ఢిల్లీలోని కర్ఖుధామా కోర్టు ఉమర్ ఖలీద్ కు 7 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఉమర్ ఖలీద్ తన కజిన్ వివాహానికి హాజరయ్యేందుకు 10 రోజుల మధ్యంతర బెయిల్ ను కోరాడు. అయితే కోర్టు ఉమర్ ఖలీద్ కు డిసెంబర్ 28 నుంచి జనవరి 3 వరకు 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై బయట ఉన్న సమయంలో ఖలీద్ బంధువులు, స్నేహితులను మాత్రమే కలవాలని షరతులను విధించింది. కార్యక్రమం జరిగే చోట లేదా తన ఇంట్లో మాత్రమే ఖలీద్ బంధువులు, స్నేహితులను కలుసుకోవాలి. సోషల్ మీడియాను ఉపయోగించకూడదని, సాక్షులతో మాట్లాడకూడదని కోర్టు ఖలీద్ ను ఆదేశించింది. స్టూడెంట్ నాయకుడు, యాక్టివిస్ట్ అయిన ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబర్ నుంచి జైల్లో ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో హింసను ప్రేరేపించారనే కేసులో ఆయనను నిందితుడిగా ఉన్నారు. ఖలీద్ పై 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఒక కేసులో 2021 ఏప్రిల్ ఖలీద్ కు బెయిల్ వచ్చింది. రెండో కేసులో ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదైంది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు ఉమర్ ఖలీద్ ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు వచ్చాయి. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్లో భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలో ఉమర్ ఖలీద్ పాల్గొన్నారు. దాదాపు 3 నెలల పాటు ఈ ఆందోళనలు జరిగాయి. ఉమర్ ఖలీద్ ఢిల్లీ అల్లర్లకు కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. అల్లర్లను ప్రేరేపించడం, రాళ్లు రువ్వడం, బాంబులు వేయడం, 2 వర్గాల మధ్య విద్వేషం వ్యాప్తి చేయడం, పోలీసుల మధ్య దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. 2020 సెప్టెంబర్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA కింద ఉమర్ ఖలీద్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. కాగా ప్రభుత్వ వ్యతిరేక గళాలను అణిచివేసేందుకు UAPA రాజ్యద్రోహం కేసులను ఉపయోగిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమర్ ఖలీద్లా ఎందరో ఇప్పటికీ జైల్లో మగ్గుతున్నారని, వారికి కనీసం బెయిల్ కూడా మంజూరు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.